ఈ రోజు 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందండి, రావచ్చు మీరు అందరూ కూడా 5ంటికి జాయిన్ అవ్వచ్చు. అంటే ఈ రోజు వీడియో రిలీజ్ అయిన రోజున 5ంటికి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో తప్పకుండా జాయిన్ అవుతారని అనుకుంటున్నానండి. దోసకాయ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి కొంచెం రంగు మనకి ముదిరిపోయినట్టు ఇక్కడ కాండం దగ్గర పైన జాయింట్ దగ్గర కొంచెం ముదురు రంగు వస్తుందండి. ఆ టైంలో కోసేసుకుంటే మనకు నా ఇంట్లో వారం రోజులు ఉన్నా కూడా రంగు ఇంకా వస్తుంది అనమాట. సో దట్ పండిపోకుండా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కాయ, అసలు అరచేయి నిండుగా వచ్చింది సైజు. 4 కాయలు ఒకేసారి రెడీ అయినాయండి. అంటే యాక్చువల్గా 2 రెడీ అయినాయి, ఇంకో 2-3 రోజులకో 4 రోజులకో రెడీ అవుతాయి. బట్ అన్ని కూడా నేను కోసేస్తున్నాను. సో దట్ ఏంటంటే ఎల్లో కలర్ అనేది స్లోగా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేదండి. ఆర్గానిక్ గా పెంచుకున్న ఎప్పుడు కూడా అన్ని బయట ఉంచుకోవచ్చు అనమాట మనం. ఇంకోటి ఇక్కడ ఉన్నదే, ఇది కూడా కోద్దామండి. 4 కాయలు వచ్చినాయి ఒకేసారి, చూసారా. ఇంతకుముందు చూశారు ఫస్ట్ హార్వెస్ట్, ఇది రెండో హార్వెస్ట్. ఇట్లా హార్వెస్ట్ల మీద హార్వెస్ట్ చేసుకుంటూ ఒక్క పాదుతో ఇన్ని కాయలు 4 కాయలు ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. చిన్న గ్రో బ్యాగులు పెట్టుకునే దానికన్నానండి, ఒకటే మనం పెద్ద గ్రో బ్యాగ్ పెట్టేసుకుని ప్లేస్ ఉంటే సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చిన్న బ్యాగుల్లో పెరిగే దానికన్నా కూడా ఇట్లా మనం పెద్ద బ్యాగ్ లో పెట్టుకుంటే చాలా బాగా పెరుగుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను పెద్ద బ్యాగ్ లో ఎంత బాగా పెరిగింది అన్నది. ఇందులో నేను పచ్చిమిరకాయలు వేసాను, అలాగే దోసకాయలు వేసాను, తర్వాత చిక్కుడు పెట్టాను, అన్ని కూడా ఒకే దాంట్లో పెట్టాను. బట్ వాటరింగ్ బాగా కరెక్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సరిపోదు అనమాట. వాటరింగ్ గ్రోత్ అన్నది చాలా బాగా వస్తాయి అనమాట. మనకి చిన్న కంటైనర్ల కన్నా ఇది బాగుంటుంది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో చిన్న తీసేసి పెద్ద గ్రో బ్యాగ్ పెట్టి అలా సెట్ చేశాను. దాని రిజల్ట్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో చూసి పూర్తిగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో చిన్న కంటైనర్స్ని తగ్గించుకొని మనందరూ కూడా కొంచెం పెద్ద సైజులు, అంటే 100 రూపీస్ టబ్బులు 2 ఫీట్లో కానీ, లేదా ఇట్లా గ్రో బ్యాగులు కానీ పెద్దవి పెట్టుకుంటే మీకు ప్లాంట్స్లో వచ్చే ఈల్డ్ చాలా బాగా వస్తుందండి. ఏదో ఒక కాయ వచ్చి ఆగిపోవడం కానీ, లేదా ఒక కాయన్నర వచ్చి ఆగిపోవడం కానీ ఇట్లా లేకుండా మీకు బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ దోసపాదు ఎన్ని కాయలు వచ్చిందో. ఈ దోసపాదు ఆకులు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో. ఆకులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద ఆకులు అండి. చూడండి ఆకులు ఎంత ఉన్నాయో. గ్రో బ్యాగ్లో పెట్టడం వల్ల పాదు అన్నది చాలా బాగా పెరిగిందండి. మీకు పైనుంచి కూడా చూపిస్తాను పాదుని ఏం చేశానంటే నేను ఇలాగా గ్రో బ్యాగ్లో పెట్టాను అనమాట. పెద్ద గ్రో బ్యాగ్లో చూడండి. గ్రో బ్యాగ్ చూడండి, ఇది 3 feet ఇంటూ 1 feet 1 feet మన స్టోర్లో ఉన్న గ్రో బ్యాగే తీసుకుని నేను సింపుల్గా పీవీసీ పెట్టేసుకున్నాను. దీనికి యూపీవీసీ ఫిట్టింగ్స్ కూడా ఇప్పుడు మన స్టోర్లో అందుబాటులో వస్తున్నాయండి. సో దట్ ఏంటంటే యూపీవీసీ అయితే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ పిందులు చూసారా, ఇక్కడ కూడా పిందులు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇందులో నేను పచ్చిమిరకాయలు వేసాను, పక్కనే చిక్కుడు కూడా పెట్టానండి. సో దట్ ఏంటంటే చిక్కుడు నైట్రోజన్ ఫిక్సింగ్ కాబట్టి దీని పైనుంచి నైట్రోజన్ తీసుకుని లోపలికి అందిస్తుంది. సో దాని రూట్స్ అన్న ఇలా వస్తాయి, దీని రూట్స్ ఇటు వెళ్తాయి అనమాట. ఈ నైట్రోజన్ ఆటోమేటిక్గా ఈ పాత్ తీసుకుంటుందండి. సో దాని మీద ఆధారపడి ఒకటి ఇట్లా గ్రో అవుతాయి అనమాట బాగా. ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే కింద లేయర్లు ఎప్పుడు కూడా మనం ఎటువంటి తీగలు కానీ ఆకులు కానీ లేకుండా తీసేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ప్లాంట్ అన్నది హెల్తీగా ఎయిర్ అది బాగా తగులుతుంది. సో ఎనర్జీ అన్నది కూడా వేస్ట్ కాకుండా ఉంటుందండి. ఈ ఆకులని కూడా మనం లోపల వేసేయచ్చు. మళ్ళీ దానికి తోడు ఇంకొకటి మంచి మట్టి మిశ్రమం కూడా ఇంపార్టెంట్. ఎంత బాగా మనం సాయిల్ మిక్స్ రెడీ చేసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ కుండీలు చూసినా ఎంత పొడిగా ఉంటుంది అనమాట. మనకి నీళ్ళు పోసినా సరే, నీళ్లు పోయకపోయినా సరే ఇంత బాగా ఉంటుంది అనమాట ఈ సాయిల్ మిక్స్ అన్నది. సో ఏం చేశాను ఈ సాయిల్ మిక్స్ అన్నది కూడా మీకు చూపిస్తానండి. 25 kgs బ్యాగ్ అనమాట. ఇందులో ఆల్రెడీ సాయిల్ ఉంటుంది, కంపోస్ట్, కోకోపిట్ ఇవన్నీ కలిపేసి ఉంటాయి అనమాట. దాంతో పాటు ఇందులో నీమ్ సీడ్ పౌడర్, టొబాకో పౌడర్ ఇవన్నీ కలిపి ఉంటాయండి ఇందులో. అలాగే ట్రైకోడర్మా కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉందన్నమాట ఆల్రెడీ. ఇవన్నీ కలిపేసిన సాయిల్ మిక్స్ మన స్టోర్ లో దొరుకుతుంది అనమాట. సో దీనికి నేను ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా ఏమి యాడ్ చేస్తున్నానంటే ఒకటి కౌ మాన్యూర్ అండి. కౌ మాన్యూర్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఈ కౌ మాన్యూర్ కూడా ఇప్పుడు మన స్టోర్ లో అందుబాటులో తీసుకొచ్చాము. మంచి కౌ మాన్యూర్ అండి. అన్ని దేశీయ ఆవులు మాత్రమే ఉండే గోశాల నుంచి మనం ఈ కౌ మాన్యూర్ అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇది మనం 25 kgs తీసుకున్నాను. ఇట్లే ఇందులో అట్లీస్ట్ ఒక 12 kgs అన్న ఈ కౌ మాన్యూర్ కలుపుతాను నేను. ఇప్పుడు ఇది మాగిన కౌ మాన్యూర్ ఉండాలండి మనకి బాగా. అలా అని ఎండిపోకూడదు అనమాట. ఈ పచ్చిదనం అన్నది ఎప్పుడు మనకి ఈ పచ్చిదనం అన్నది ఉండాలి, ఎండిపోకూడదు అనమాట. ఎప్పుడు కూడా పూర్తిగా ఎండిపోతే దాంట్లో ఉన్న మైక్రోబ్స్, బ్యాక్టీరియా ఇవన్నీ చనిపోతాయి అనమాట. ఎండనివ్వకూడదు ఎప్పుడు కూడా. పిడకలు ఏ విధంగానూ పనిచేయవండి. సో ఈ కౌ మాన్యూర్ ఎక్కడైతే మనం తెచ్చుకుంటామో ఈ గోశాల నుంచి మనం టైప్ చేసుకున్నామో అక్కడ అంతా కూడా మంచి వెజిటబుల్స్ ఫీడ్ చేస్తారు వాటికి. అలాగే లెగ్యూమ్స్ అంటే రకరకాల గింజలు, మొలకెత్తిన గింజలు తెచ్చి చాలా మంది భక్తులు పెడుతూ ఉంటారు అనమాట. సో అందుకని ఈ కౌ మాన్యూర్ చాలా బలంగా పనిచేస్తుందండి. ఆల్రెడీ నేను వాడుతున్నాను. మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఇది ఇందులో వేసేద్దాము.
దీన్ని కొంచెం వెడల్పు చేస్తున్నానండి, దీంట్లో జల్లుతాం వేరే ఇంకప్పుడు. ఇప్పుడు ఇందులో మనం ఘనజీవామృతం వేద్దామండి. ఘనజీవామృతం నేను 7 kgs తీసుకున్నాను. ఇది ఘనజీవామృతం, ఇది కూడా మన స్టోర్లో దొరుకుతుంది. దీంతో పాటు బోన్ మీల్ అండి. ఇప్పుడు బోన్ మీల్ ఒక 250 grams బోన్ మీల్ వేసేస్తున్నాను ఇందులో. అంటే ఆల్మోస్ట్ 40 kgs కలిపాము మనం. దాని మీద అంతా 250 grams బోన్ మీల్ వేసేస్తున్నాను మొత్తం. మస్టర్డ్ కేక్, ఇది మన స్టోర్లో దొరికే మస్టర్డ్ కేక్ ఇది కూడా. సో ఈ మస్టర్డ్ కేక్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇందులో కూడా 250 grams మస్టర్డ్ కేక్ కూడా కలుపుతున్నాను. మస్టర్డ్ కేక్లో ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయండి బేసిక్గా. దాంతోపాటు దీనికి కావాల్సిన NPK కూడా ఉంటుంది ఇందులో. సో మంచి ఫ్లవరింగ్ రావాలన్నా, గ్రోత్ అవ్వాలన్నా అంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. బోన్ మీల్ అయితే మనకు మంచి ఫాస్ఫరస్ ఉంటుంది, ఇవన్నీ తెలుసు కదా మీకు ఆల్రెడీ. మంచి ఫాస్ఫరస్ ఉంటే ప్లాంట్ రూట్ సిస్టమ్ కానీ స్టెమ్స్ కానీ బాగా పెరుగుతాయి అనమాట. సో ఇదంతా ఒకసారి తిరిగేసేద్దాం బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా సాయిల్ మిక్స్. మనం అన్ని కలు మిక్స్ అవుతుంది బాగా. సో 3-4 సార్లు తిరిగేసుకుంటే బాగా అవుతుందండి. సో ఈ సాయిల్ మిక్స్లో మనం మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఏదైనా సరే. చూద్దాం. ఇప్పుడు ఇందులో నేను దోస పాదు పెట్టబోతున్నాను, ఇందులోనే చిక్కుడు పాదు కూడా పెట్టబోతున్నాను. ఒకే గ్రో బ్యాగ్లో 2-3 రకాలు పెట్టబోతున్నాను అనమాట. అది ఎలా వస్తాయి అన్నది మనకు తర్వాత రిజల్ట్ కనబడుతుంది. చూద్దామండి. ఈ 36x12 గ్రో బ్యాగ్ అండి ఇది. దీన్ని ఇలా ఉట్టినే సింపుల్గా PVC పైపులతో సెట్ చేశాను నేను. ఈ ట్రే అంతా కూడా ఖాళీ చేశానండి నేను. చిన్న బకెట్లు అన్నీ తీసేసాను అనమాట. నేను ఒకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకటి నేను బకెట్స్ అవన్నీ తీసేసి మొత్తం కంటైనర్లు, గ్రో బ్యాగులు చిన్న అన్ని తీసేస్తున్నాను. తీసేసి లైనప్ మొత్తం కూడా ఈ పొడుగు గ్రో బ్యాగులు అన్నవి సెట్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ కూడా ఇప్పుడు మరి కొత్తగా మీకు చూపిద్దామని యాక్చువల్గా అంతకుముందు చేసింది మీకు చూపించలేకపోయాను. సో ఒక ఐడియా వచ్చింది, మీకు కూడా చూపిస్తే మీలో కూడా చేంజ్ చేసుకుంటారు కదా అని. సో ఇది అందరికి ఉపయోగపడుతుంది కదా అని చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ని అక్కడ సెట్ చేసేద్దాము. సో ఈ గ్రో బ్యాగ్ని ఇట్లా మన స్టోర్లో దొరుకుతాయి గ్రో బ్యాగులు అండి ఇవి. 36x12 గ్రో బ్యాగులు అనమాట ఇవి. సో ఈ గ్రో బ్యాగ్ని ఇక్కడ సెట్ చేసేద్దాము. నాకేంటంటే SS స్టైల్ ఉన్నాయండి నాకు ఆల్రెడీ. SS స్టైల్లో నేను వీటిని సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఏంటంటే ఆ గ్రో బ్యాగ్ దానికి మట్టికి అంతా కూడా కరెక్ట్గా సెట్ అయిపోయి పర్ఫెక్ట్గా కూర్చుండిపోతుంది అనమాట. సో ఇందులో ఇప్పుడు మట్టి నింపేద్దాం మనం. ఇది లాన్లో దొరికే గ్రాస్, తర్వాత పిచ్చి మొక్కలు అన్నీ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా లాన్ కటింగ్ చేసినప్పుడు వచ్చినాయండి ఇవన్నీ కూడా మా క్లబ్ హౌస్లో. సో అవన్నీ తెచ్చి నేను ఇట్లా నానబెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ అన్నది ఫెర్టిలైజర్, మంచి ఫెర్టిలైజరు. దీని గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. దీన్ని వాటర్ తీసేసి ఇప్పుడు ఈ గడ్డి ఏదైతే ఉందో ఇది మనం గ్రో బ్యాగులు నింపుకునేటప్పుడు అందులో వాడేసుకోవచ్చు అనమాట. కింద బాటమ్ బెడ్ కింద చాలా మంచి ఫెర్టిలైజర్ రిచ్ అనమాట ఇది. ఇప్పుడు నైట్రోజన్, ఇందులో మనకి ఫాస్ఫరస్ కానీ ఇంకా మొక్కలకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయన్నమాట. దీన్ని ఇప్పుడు నేను కింద ఈ బాటమ్ బెడ్లో వేసేస్తాను అనమాట ఈ గ్రో బ్యాగ్లో. సో బాటంలో మనం ఇట్లా ఏదైనా కానీ వేసుకుంటే బాగుంటుందండి. ఎండిటాకులు కానీ, కొబ్బరి పీసులు కానీ, అలాగే కట్టి పుల్లలు, ఎండిపోయిన కట్టి పుల్లలు కానీ ఇటువంటి వేసుకుంటే బాటంలో మనం అంత మట్టి నింపకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు మట్టి అన్నది నింపేస్తున్నాం ఇందులో. మిక్స్ చేసిన మట్టి అనమాట ఇది, సాయిల్ మిక్స్. సో గ్రో బ్యాగ్ నింపేసామండి మొత్తం. కరెక్ట్ లెవెల్ సెట్ అయిపోయింది. మనం వాటర్ పోసే కొలితే కొంచెం కిందకి దిగుతుంది, ఎందుకంటే మనం కిందంతా కూడా వేరే వేసాం కాబట్టి. సో దీన్ని ఇట్లా ఒక 4-5 రోజులు వాటరింగ్ చేసిన తర్వాత నేను ఇందులో మొక్కలు పెడతాను. ఈ దోసకాయలు మా గార్డెన్లో పెట్టిన ఈ మిద్దె తోటలో చాలా బాగా వచ్చినాయండి. సో పెద్ద సైజు అనమాట. సైజు కూడా కాయలు కూడా ఎక్కువ కాయలు వచ్చినాయండి. అలాగే పిందులు కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో కాయలు. పిందులు చూడండి అట్లనే ఇంకా పిందులు కూడా చాలానే వస్తున్నాయి అనమాట. వెనక్కి వస్తే మనం ఇట్లా ఇక్కడ చూడండి ఈ పిందు చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ పిందు రెడీ ఉంది. ఇక్కడ కాయలు చాలా బాగా వస్తున్నాయండి. ఈ దోసకాయలు పాదు బాగా పెరిగి ఇంత బాగా కాయలు రావడానికి ఒక 2 కారణాలండి. ఒకటి ఏంటంటే గ్రో బ్యాగ్, పెద్ద సైజు గ్రో బ్యాగ్ పెట్టుకోవటం, తర్వాత మనం కలిపిన సాయిల్ మిక్స్ ఏదైతే మిక్స్ చేసి మనం ఈ మొక్క పెట్టామో ఆ మిక్స్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా అంత బలంగా ఉండటం వల్ల కూడా పాదు బాగా పెరిగి కాయలు రావడం జరిగిందండి. అలాగే న్యాచురల్గా మన గార్డెన్లో వచ్చే పాలినేటర్స్ కూడా బాగా పాలినేట్ చేయడం వల్ల వచ్చిన పూలన్నీ కూడా మనకి ఇట్లా కాయల కింద దిగడం జరిగింది. సో ఇప్పుడు ఈ కాయలు మనం హార్వెస్టింగ్ చేసేద్దామండి, కోసేద్దాము. ఇవి కొంచెం రంగు మనకి ముదిరిపోయినట్టు ఇక్కడ కాండం దగ్గర పైన జాయింట్ దగ్గర కొంచెం ముదురు రంగు వస్తుందండి. ఆ టైంలో కోసేసుకుంటే మనకు రంగు ఇంకా వస్తుంది అనమాట. సో దట్ పండిపోకుండా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కాయ, అసలు అరచేయి నిండుగా వచ్చింది సైజు. 4 కాయలు ఒకేసారి రెడీ అయినాయండి. అంటే యాక్చువల్గా 2 రెడీ అయినాయి, ఇంకో 2-3 రోజులకో 4 రోజులకో రెడీ అవుతాయి. బట్ అన్నీ కూడా నేను కోసేస్తున్నాను. సో దట్ ఏంటంటే ఎల్లో కలర్ అనేది స్లోగా మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. ఈ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి. ఆర్గానిక్గా పెంచుకున్న ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేవు. ఇవన్నీ బయట ఉంచుకోవచ్చు అనమాట మనం.
ఇంకోటి ఇక్కడ ఉన్నదే, ఇది కూడా కోద్దామండి. 4 కాయలు వచ్చినాయి ఒకేసారి, 4 ఒకేసారి రెడీ అయినాయండి. చూసారా నా మిద్దె తోటలో వచ్చిన దోసకాయలు అండి. సైజు చూసారా ఎంత మంచి మంచి సైజు వచ్చినాయో. ఈ దోసకాయలు ఒకేసారి వచ్చినాయి అనమాట 4, ప్లస్ ఇంకా పిందులు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా అక్కడక్కడ ఇక్కడ కూడా పిందులు ఉన్నాయండి. రూట్ దగ్గర కూడా ఇంకా పిందులు ఉన్నాయి. ఇక్కడ కూడా దోసకాయలు మనం ఒకసారి హార్వెస్ట్ చేసాం కదండి, మళ్ళీ అగైన్ సెకండ్ టైము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి, రెడీ అయిపోయినాయి మళ్ళీ దోసకాయలు. చూడండి ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ, తర్వాత ఇక్కడ ఒక పిండి కూడా రెడీ అయిపోయింది, మళ్ళీ దిగుతుంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అనమాట. అలాగే ఇంకా మనం చూస్తే ఈ పక్కనే వెనక వచ్చేస్తే మనం ఎక్కడైతే నేను పెట్టానో అక్కడ గ్రో బ్యాగ్ దగ్గర ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ అప్పుడు చిన్నకాయ చూపించాను కదా నేను, సో ఆ చిన్నకాయ మళ్ళీ పెద్దగా అయిపోయిందండి. దాని పక్కన మళ్ళీ పోయిన ఇప్పుడు కొత్త పిండి రెడీ అయిపోయింది. అలాగే ఇందులో గ్రో బ్యాగ్లు ఏమైందంటే సాయిల్ కిందకి దిగిపోయింది. చూసారు ఎంత దిగిపోయింది కిందకి, అంటే లోపల మనం కింద వేస్ట్ ఏదైతే వేసామో అదంతా కూడా కిందకి కంప్రెస్ అయిపోయి కంపోస్ట్ అయిపోయింది అనమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ మనం రిప్లేనిష్ చేద్దాము, అంటే మళ్ళీ దీనికి న్యూట్రియంట్స్ అవి అందియాలి మనం. అందించేస్తే మళ్ళీ బాగా కాపు అన్నది మళ్ళీ బాగా వస్తుంది ఇంకా. సో నెక్స్ట్ కాపు మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 టైం కోసాము, మళ్ళీ సెకండ్ టైము. తర్వాత ఈ పచ్చిమిరకాయ చెట్లు ఏవైతే వేసామో కొత్త చిక్కులు తొడుక్కుంటున్నాయి ఇవన్నీ కూడా. సో ఇందులో చిక్కుడు బాధ వేసింది కూడా బ్రహ్మాండంగా పాకేసిందండి అంతా కూడా. సో ఒక గ్రో బ్యాగ్లో ఇన్ని మొక్కలు వేసి నేను పెంచుతున్నాను. చూడండి ఈ అంజీర్ అడ్డొస్తుంది. సో ఇక్కడ చూడండి ఒక గ్రో బ్యాగ్లో ఇన్ని మొక్కలు వేసి పెంచుతున్నాను ఒకే గ్రో బ్యాగ్లో. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక కాయ రెడీ అవుతుంది పైన. సో ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ 4 కాయలు ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. ఇంకొక 4-5 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ రెడీ అయిపోతాయి ఇవి. సో దీని మట్టిలో నింపేద్దామండి. ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ మీకు చూపించాను కదా, ఈ ఇందులో గ్రో బ్యాగ్లో వేసిన సాయిల్ మిక్స్ సేమ్ మళ్ళీ కలుపుకొని, సో ఈ మిక్స్ని ఏదైతే ఉందో ఈ మిక్స్ని అంతా కూడా అందులో వేసేస్తానండి మన ఈ గ్రో బ్యాగ్లో. సో ఇప్పుడు మనం వేసే దాంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ అగైన్ ప్లాంట్ ఇంకా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడైతే 6 అడుగుల వరకు స్ప్రెడ్ అయింది. 6 అడుగుల్లోనే ఆకులు ఏమట్టుకు బాగా వచ్చినాయి, పెద్ద పెద్ద ఆకులు. దీన్ని ఇంకా స్ప్రెడ్ అయితే మనకి ఇంకా ఎక్కువ కాయలు కాస్తాయండి. సో ఇప్పుడు మనం ఇచ్చే బలం ఏదైతే ఉందో అది ఇంకా బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఇలా అప్పుడప్పుడు న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటూ ఉంటేనే ఎస్పెషల్లీ పాదు జాతి అన్నీ కూడా మనకు బాగా కాస్తాయండి. అంతేగాని 1 కాయ 2 కాయలు వచ్చి రావడం అన్నది ప్రాబ్లం ఏంటంటే మెయిన్ న్యూట్రియంట్స్ సరిపోక, అలాగే కంటైనర్ సైజ్ సరిపోకండి. సో దీని అంతా కూడా సరి చేసేద్దాం మనం. సో అంత సర్దటం అయిపోయిందండి. దీని మీద ఒకసారి వాటరింగ్ ఇచ్చేద్దాం అప్పుడు. సో ఇప్పుడు ఇంకా దీనివల్ల మంచి న్యూట్రియంట్స్ అయింది, బాగా పెరుగుతుంది ఇంకా. సో ఇది 1 feet అండ్ హైట్. సో 1 feet హైట్ ఉంది కాబట్టి మంచి రూట్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఇందులో. దీనికి వాటరింగ్ ఇచ్చేద్దాం ఒకసారి, బాగా వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ మట్టికి మనం డైలీ రెగ్యులర్ మార్నింగ్ టైం వాటరింగ్ ఇచ్చుకోవాలండి. సో ఎంత వాటరింగ్ ఇస్తే అంత మంచిది. సో సరిపడా వాటరింగ్ ఇచ్చేసేసుకుంటేనే మనకి లోపలికంతా కూడా సో అన్ని రకాల న్యూట్రియంట్స్ కూడా మొక్క అందుకోవడానికి వేరు సిస్టమ్కి ఉపయోగపడుద్ది వాటర్ కూడా. చూసారు వాటర్ అంతా దిగిపోతుంది, ఎప్పటికప్పుడు దిగిపోతుంది. మట్టిలో ఉన్న పొరాసిటీ వల్ల అంత బాగా దిగిపోతుంది అనమాట. లోపల మట్టిలో ఉన్న గ్యాప్స్ వల్ల ఇలా దిగిపోతే ఏమవుతుందంటే లోపల ఆక్సిజన్ కూడా ఈజీగా అందుతుంది అనమాట మొక్కకి. దోసకాయ చూడండి పిందులు ఎలా వస్తుంది అన్నది. దీన్ని మనం పాదు పైనుంచి కూడా చూద్దామండి ఇట్లా. సో పాదు చూడండి పైన అంతా కూడా ఆకులు ఇలా ఉన్నాయండి మొత్తం. దీనికి పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఇట్లాగా స్ప్రెడ్ అయింది. సో కొంచెం పాదే మనకి ఇన్ని మంచి కాయలు ఇస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ ఆకులు చూడండి ఎంతెంత ఆకులు వచ్చినాయో, బాగా వచ్చినాయి అనమాట సైజ్ అది కూడా. సో స్ప్రెడ్ అవుతుందండి, ఇంకా తీగలు వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు అటు ఇటు కూడా. సో ఇప్పుడు మనం నింపాం కదా, సో దానివల్ల ఇంకా స్ప్రెడ్ అవుతుంది పాదు అన్నది. చూసారు కదా ఇప్పటివరకు మనం హార్వెస్ట్ చేసాం ఆల్రెడీ. సో హార్వెస్ట్ కన్నా ముందు గ్రో బ్యాగ్ పెట్టడం కానీ, మనం సాయిల్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలి హెల్తీగా పెరగాలంటే ప్లాంట్స్, ఇవన్నీ కూడా చూసేసాం మనం ఇప్పటివరకు. మళ్ళీ మనం గ్రో బ్యాగ్ ఖాళీ అయితే హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మట్టి నింపాం మనం సేమ్ అదే సాయిల్ మిక్స్తో. సో నింపిన తర్వాత మళ్ళీ అగైన్ మనకి ఇంకొక 4 కాయలు మళ్ళీ వచ్చేసినాయండి. ఇప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను ఇంతకుముందే నేను పిందుల రూపంలో ఉన్నప్పుడే. సో ఇప్పుడు మళ్ళీ కాయలు రెడీ అయిపోయినాయండి హార్వెస్టింగ్కి. అవి కూడా కోసేద్దాము. ఇంకొక 4 పిందులు మళ్ళీ రెడీ అవుతున్నాయి అనమాట. అంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది. అంటే ఈసారి దోసపాదు చాలా బాగా మనకి దిగుబడి ఇచ్చినట్టు చెప్పాలి. నాకు ఒక్క పాదు అండి, ఇది ఒక్క పాదు తిని వచ్చినాయి అనమాట. అదే మనం ఒక 2 పాదులు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట దిగుబడి అన్నది. సో ఫస్ట్ ఈ కాయ కోసేద్దామండి. ముచ్చికి దగ్గర బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు రెడీ అయిపోయినట్టు అనమాట. సో కాయ గట్టిగా బాగుంది. ఇది మన ఇంట్లో బయట పెట్టుకున్నా కూడా వారం 10 రోజులైనా ఏమి కావండి ఈ కాయలు. సో ఇదొక కాయ అండి, దీన్ని కోసేద్దాం. ఇదిగోండి కాయ చూసారు ఎంత బాగా వచ్చింది. ఇది కూడా కాయ మళ్ళీ వస్తున్నాయండి సైజులు.
తర్వాత ఇదొక కాయ అండి, ఇది కూడా రెడీ అయిపోయింది, ఇది కూడా కోసేద్దాం. చూసారా ఎంత కాయలు ఉన్నాయో, 3 కాయలు వచ్చేసినాయి. ఇంకొక కాయ ఆ పక్కన ఉంది, అది కూడా కోద్దాము. ఇది కూడా కోసేద్దాం అండి. దీని పక్కనే ఒక పిండి కూడా ఉంది, కనపడుతుంది కదా మీకు. ఇది కూడా కోసేద్దాం. 4 కాయలండి మొత్తం. అద్భుతమైన కాయలు వచ్చినాయి 4 కూడా, చాలా బాగా చూడండి. ఇందులో చూసారా 4 కాయలండి. ఇందులో ఈ 2 అయితే ఎల్లో కలర్ బాగా వచ్చినాయి, ఈ 2 ఇంకా కొంచెం గ్రీన్ కలర్ ఉన్నాయి, మెల్లగా కన్వర్ట్ అవుతాయి ఇవి. సో ఇవి వండుకునే లోపల మనకి ఇవి వస్తాయి అనమాట. లాస్ట్ టైం 4 కాయలు కూడా మేము చేసాము, పప్పులో వండాము, ఓ రోజు చట్నీ వేసాము, వంకాయలు వేసుకుని మన గార్డెన్లో వచ్చిన వంకాయలతో. చాలా బాగుందండి. పులుపు అది కూడా మనకి ఎక్కువ చింతపండు అవసరం లేకుండా చాలా బాగుంది టేస్ట్ కూడా. సో ఇదండి 2వ హార్వెస్ట్. సో ఇట్లా హార్వెస్ట్లు వస్తుంటే మనకు కూడా ఆనందం అనిపిస్తుంది కదా, ఎక్కువ కాస్తున్నప్పుడు. అదే ఒక కాయ వచ్చి ఆగిపోతుంటే మనకి ఏంటి ఇలా కాస్తున్నాయని మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఇలా కాయవేమో అనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అనుకోకండి, తప్పకుండా మనకి గార్డెన్ లో మనం సరిపడా మన న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటే మొక్కకి, సరైన స్పేస్ ఉంటే రూట్స్ కి, వేళ్ళకి, తప్పకుండా ఏ పాదైనా ఏ మొక్క అయినా కూడా బాగా కాస్తూ ఉంటాయండి. సో దానికి ఉదాహరణ ఇదే ఈ రోజు మన వీడియోలో మీకు చూపించాను ఆల్రెడీ. ముందు ఒక 4 కాయలు, మళ్ళీ 4 కాయలు, మళ్ళీ 4 బిందెలు రెడీగా ఉన్నాయి. సో మళ్ళీ మనం సాయిల్ మిక్స్ యాడ్ చేసాము. సో ఇంకా పాదు ఇంకా ముందుకెళ్తుంది. ఇంకొక నెలన్నరన్నా మనకి ఈ కాయలన్నా వస్తూనే ఉంటాయి అనమాట శీతాకాలం అంతా కూడా. సో ఎన్నో విధాల ఆరోగ్యానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ఇందులో ఉన్న మంచి అద్భుతమైన కాయ అండి దోసకాయ అన్నది. దీనివల్ల మనకి ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బీపీకి కంట్రోల్ చేస్తుంది, అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. రెగ్యులర్ గా మనం దీన్ని వాడుతూ ఉంటే దీన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు దోసకాయని. వెజిటేరియన్స్ కి, నాన్ వెజిటేరియన్స్ కూడా ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎన్నో విధాలు ఉపయోగపడే ఈ దోసకాయని చాలా ఈజీగా మనం ఇలా గార్డెన్ లో పెంచుకోవచ్చు. అలాగే దీనికి పెస్ట్ కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వండి. చూసారు కదా వీడియోలో, ఎక్కడ కూడా నేను ఒక్కసారి కూడా మందు స్ప్రే చేయలేదన్నమాట. బేసిక్ గా మనం సాయిల్ ని ఏదైతే హ్యాపీగా ఉంచుతామో, హెల్తీగా ఉంచుతామో మొక్క హ్యాపీగా పెరుగుతుందండి. ఏ విధమైన ఇన్ఫెక్షన్ దాని దగ్గరికి అదే రానిది అనమాట. సో సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటుంది ఏ మొక్క అయినా సరే. సో మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ, మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే. మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెంచి తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్ గా మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, కామెంట్స్ లో ఎప్పుడైనా కానీ. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మనం రిప్లై అనేది ఇస్తూ ఉంటాం అనమాట 100%. ఇదేనండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇలాగే మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ ఇవ్వండి, ఒక లైక్ బటన్ ఉంటుంది అక్కడ, లైక్ క్లిక్ చేయండి వీడియో కింద. తర్వాత మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులు ఎవరైతే ఇలా గార్డెన్ పెంచుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్ గురించి షేర్ చేయండి. సో ఇలాగే మీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వచ్చేస్తానండి. అలాగే ఈ రోజు 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందండి, రావచ్చు మీరు అందరూ కూడా. 5ంటికి జాయిన్ అవ్వచ్చు. అంటే ఈ రోజు వీడియో రిలీజ్ అయిన రోజున 5ంటికి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో తప్పకుండా జాయిన్ అవుతారని అనుకుంటున్నానండి. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.